జరిగిన మొయినాబాద్లో జరిగిన సోదరి న్యాయవాది హత్యకు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు ఉన్నాయనే పేరుతోటి ఆమె 3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏసీపీకి, డీసీపీకి, స్థానిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద వాళ్ళు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల, అదేవిధంగా నిందితుడిని అరెస్టు చేయకపోవడం వల్ల అతను బరి తెగించి నిన్న సొంత సోదరినే అత్యంత పాశవికంగా హత్య చేయడం జరిగింది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాప్రభుత్వం అనే పేరుతోటి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్పేసి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత పాలన లోపట న్యాయవాదుల మీద ఒక పాశవిక హత్యాకాండ కొనసాగింది. అప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజు లేకుండా పోరాడినాం. తర్వాత ఆ మొత్తం పోరాటంలో భాగంగా మీ ప్రభుత్వం వచ్చింది తప్ప మీరు తెచ్చుకుంటే రాలేదు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రెండవది, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తెస్తానని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో యూపీఏ, అదేవిధంగా ఎన్డీఏ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తుంది తప్ప ఇవ్వడం లేదు. ఎందుకొరకు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు కనుక న్యాయవాదుల పట్ల, అదేవిధంగా న్యాయ వ్యవస్థ పట్ల, అదేవిధంగా రాజ్యాంగం పట్ల గౌరవం ఇట్లా ఉండేది ఉంటే వెంటనే అడ్వకేటరీ ప్రొటెక్షన్ యాక్ట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్న పార్లమెంటు, అదేవిధంగా జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ, ఇప్పుడు స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ మీద సరిగ్గా వ్యవహరించని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేసి ఒక స్పెషల్ సిట్ వేసి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసేసేసి స్వప్న హత్య మీద విచారణ జరిపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేసేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.